రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం టాక్సిక్. మాస్ ఎలిమెంట్స్తో పాటు ఎలివేషన్స్తో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో యష్ అండ్ గీతూ మోహన్ దాస్ కథను అందిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ మ్యూజిక్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, కృణాల్ శర్మ సౌండ్ ఇంజనీర్గా వివరిస్తున్నారు. ఈ సినిమాను 2026 మార్చి 19వ తేదీన రిలీజ్ అవనుంది. ఈ సినిమా గ్లిమ్స్ టీజర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత, వరల్డ్ వైజ్ బిజినెస్ ఎంత అనే వివరాల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రాండ్ అప్ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందించారు. యష్ కెరియర్లోని అత్యంత క్రేజీగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ క్యాస్ట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ క్యాస్ట్ అంతా కలిపి సినిమాకు సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడంతో థియేటికల్ బిజినెస్ జోరుగా సాగింది. తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన ఎస్వీఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ సినిమా థియేటికల్ రైట్స్ సుమారు 120 కోట్ల రూపాయల మేర జరిగిందని దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు 120 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి కమిషన్ బేస్ మీద సినిమా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ నైజం తర్వాత టాక్సిక్ బిజినెస్ వ్యవహారం కర్ణాటకలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాను నిర్మాత కేవిన్ తన సొంత బ్యానర్ కేవిన్ ప్రొడక్షన్ ద్వారా స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 100 కోట్లుగా వాల్యూ చేసినట్లు ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. ఇక తమిళనాడు బిజినెస్ మరో అత్యంత చర్చానీయమైంది. ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉండడంతో ఏరియాల వారీగా ఒక్కో డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నారు. చెన్నై సిటీ, చెంగల్పట్టు, కోయంబత్తూర్, ఆర్కాట్, మదురై, త్రిచి, సాలెం ప్రాంతాల్లో ఒక్కో డిస్ట్రిబ్యూటర్ రైట్స్ దక్కించుకున్నారు. తమిళనాడు రైట్స్ 63 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్గా మారింది. ఇక కేరళలో కూడా ఈ సినిమా భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 350 నుంచి 400 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా హక్కులను ఏ సంస్థ దక్కించుకుంది. ఈ చిత్రం హక్కులు సుమారు 30 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే నార్త్ ఇండియాలో హిందీ రైట్స్కు 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని తెలిసింది. ఇదిలా ఉండగా ఓవర్సీస్ రైట్స్కు భారీగా రేట్ పలికింది. ఈ సినిమా థియేటికల్ రైట్స్ 105 కోట్ల రూపాయల మేర జరిగింది. అయితే ఈ సినిమాను నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్, యుఏఈ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇతర భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ సుమారు 500 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా 600 కోట్ల రూపాయల షేర్, 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.